वेलकम टू SYH गुरु ऑनलाइन एजुकेशन। हिंदी का प्रचार करना ही सच्ची देश सेवा है। द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट, नॉट फ्रॉम बुक। పేజ్ నెంబర్ 2లో మనకు విషయ ప్రవేశ ఇచ్చారు, ఒకసారి చదవండి। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఇక్కడ చెబుతున్నాడు, వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహి హై। అంటే ఈ వర్ష ఋతువు అంటే వర్షాకాలము అందరికీ చాలా ఇష్టమైనది అనమాట। అంటే దాదాపు ఎవరికి అడిగినా కానీ నీకు ఇష్టమైన కాలం ఏదప్ప అంటే వర్షాకాలమే అని చెప్తాడు। ఎందుకంటే వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖనే లాయక్ హోతీ హై। అంటే ఈ వర్షాకాల సమయంలో ప్రకృతి యొక్క అందము ప్రకృతి చాలా అందంగా ఉంటుందన్నమాట। అంతే కదా, ఎక్కడ చూసినా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, చెరువులు, కుంటలు, జలాశయాలన్నీ నిండిపోయి ఉంటాయి। తర్వాత చెట్లపై కొత్త కొత్త పువ్వులు, తర్వాత కొత్త కొత్త ఆకులతో పచ్చగా కనిపిస్తుంటాయి। ఈ విధంగా వర్షాకాలంలో ఎటువైపు చూసినా పచ్చిక ఆవరించి ఉంటుంది, చూడడానికి అందంగాను ఆహ్లాదంగాను మనకు కనబడుతుంది అన్నమాట। కాబట్టి వర్షాకాలము అందరికీ చాలా ఇష్టమైన ఋతువు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది। ఇంకేమంటున్నాడు, पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। ఈ వర్ష సమయంలో కేవలము చెట్లు మొక్కలకే కాదు, పశువులు, పక్షులు, మనుషులు, అంతేకాకుండా చెబుతున్నాడు ఇక్కడ భూమి కూడా ఆనందంతో పులకరిస్తుంది అనేసి ఇక్కడ చెబుతున్నాడు। అంతే కదా, చూడండి। అంటే ఈ వర్షము పడే సందర్భంలో, వర్షము పడిన తర్వాత ఎండిపోతున్న చెట్లు కూడా ఏమవుతాయి, మొలకెత్తుతాయి। అవునే లేదా? మొక్కలు కానివచ్చు, చెట్లు కానివచ్చు, ఎండిపోతున్న చెట్లు కూడా మొలకెత్తుతాయి। కాబట్టే ఇవన్నీ ఆనందంతో ఏమేస్తాయి, పులకరించిపోతాయి। ఇసి సౌందర్య కా వర్ణన యహా ప్రస్తుత కియా గయా హై। ఆ ప్రకృతి యొక్క అందాన్నే ప్రస్తుతం మన కవితలు ఇక్కడ వివరించడం జరిగింది। మనము ఇంతకు ముందే అనుకున్నాము, శ్రీ సుమిత్రానంద పంత్ గారి కంటే గొప్పగా ప్రకృతిని వర్ణించే, ప్రకృతి మీద రచనలు చేసే మరొక రచయిత లేరు అనేసి। కావున వీరు ఈ వర్షాకాల సమయంలో, వర్షము పడే సందర్భంలో వాతావరణంలో జరిగే మార్పులు ఎంత నిశ్చితంగా పరిశీలించి వర్ణించాడో ఒక్కసారి మనం గమనిద్దాం। చూడండి, झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरवों से छन के, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के। మరొకసారి చూడండి, झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरओं से छन के, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के। ఇక్కడ మనం అర్థాలను గమనించినట్టయితే, మేఘ్ అనగా మేఘము, బరసతే హై అంటే వర్షిస్తున్నాయి, సావన్ అంటే
శ్రావణ మాసము. గిరతి అంటే గిర్న పడడము అని. బూందే అంటే బిందువులు. ఏ బిందువులు? వర్షపు బిందువులు. తరువో సే అంటే తరువో సే, తరు అంటే చెట్లు, సే అంటే చెట్ల నుండి. ఛన్ అంటే క్షణము అని. ఛన్ అంటే క్షణము. బిజలి మెరుపు. చమక్ రహీ అనగా మెరుస్తున్నది. ఉర్ అంటే హృదయము. ఘన్ అనగా మేఘము. దిన్ అంటే పగలు. తమ్ అంటే అంధకారం. ఇప్పుడు దిన్కే తమ్ అంటున్నాడు అంటే ఏమి? పగటి చీకటిలో అంటే పగటి అంధకారంలో. సపనే కలలు. జగతే మేలాయి. మన్ అనగా మనస్సు. ఏమంటున్నాడు? झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. అంటే ఝమ్ 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 అనే శబ్దాలతో, ఝమ్ 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 అనే శబ్దముతో మేఘ బరసతే హై. మేఘ అంటే మేఘం. మేఘాలు వర్షిస్తాయి. ఏ మేఘాలంట? సావన్కే, శ్రావణ మాసపు మేఘాలు ఎలా వర్షిస్తున్నాయంట? ఝమ్ 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 అనే శబ్దముతో వర్షిస్తున్నాయంట. ఛమ్ 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 గిరతి బూందే తరువోంసే ఛనకే. తరు అంటే చెట్లు అనుకున్నాం. ఆ వర్షం పడినప్పుడు ఇలా చెట్లపై వర్షపు బిందువులు నిలిచి ఉంటాయి. ఆ నిలిచి ఉన్న వర్షపు బిందువులు అలానే ఉండిపోతాయా? అవి ఏమైతాయి? రాలిపోతాయి కదా. చెబుతున్నాడు ఛమ్ 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 గిరతి బూందే తరువోంసే ఛనకే. ఆ చెట్లపై పడిన వర్షపు బిందువులు క్షణకాలంలోనే ఆ ఆకలి నుండి రాలిపోతాయి అనేసి ఇక్కడ చెబుతున్నారు. చూడండి ప్రకృతిని ఎంత నిశితంగా మన సుమిత్రానందన్ పంత్ గారు గమనించి వర్ణిస్తున్నారు. చమ్ చమ్ బిజలి చమక రహీ రే ఉరుమే ఘనకే, థమ థమ దినకే తమ మే సపనే జగతే మనకే. ఇక్కడ ఏమంటున్నాడు? చమ చమ్ అంటే మీ మిల మిలమని. చమ్ చమ్ అంటే మీ మిల మిలమని. బిజిలి మెరుపు అంటే మీ ఆకాశంలో మిల మిల మిలమని మెరుపులు మెరుస్తున్నాయి. వర్షాకాల సమయంలో అంతే కదా. చంచం బిజలి చమక రహీ రే ఉరుమే ఘనకే అంటే మీ మేఘపు హృదయంలో అంటే మీ మేఘాలలో ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తాయంట? చమచం అంటే మీ మిలమిలమని మేఘాలు మెరుపులు మెరుస్తాయి. ఇంకా చెబుతున్నాడు థమ థమ దినకే తమమే సపనే జగతే మనకే. దినకే తమమే అంటే మీ పగటి అంధకారంలో అంటే మీ పగటి చీకటిలో ప్రతి వ్యక్తి మనస్సులో రకరకాలైన సపనే అంటే మీ కలలు ఉత్పన్నమవుతాయి. ఎటువంటి కలలు? ఓహో వర్షం పడితే నేను పొలం పనులు చేసుకోవచ్చు, మంచి పంటను పండించచ్చు, మంచి పంటను పండించి ఆ ధాన్యాన్ని అమ్మచ్చు, ఆ ధాన్యాన్ని అమ్మి మనం మన పిల్లవాళ్ళను ఉన్నత స్థానాలకు పంపించచ్చు, బాగా చదివించచ్చు అనేసి అంటే నేను ఇక్కడ రైతు మనస్సు యొక్క కళలను గురించి చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరి మనస్సు ఏదో ఒక కళతో వర్ష సందర్భంలో నిండిపోతుంది. చిన్న పిల్లవాడు కూడా కలలు కంటుంటాడు. వర్షం పడుతుంటుంది బయట, ఆ వర్షంలో నేను తడిచి బాగా ఆడుకుంటుంటే ఎంత బాగుంటుంది అనేసి ఆ పిల్లవాని మనస్సులో కూడా కొన్ని కలలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి, కొన్ని ఊహలు బయలుదేరుతూనే ఉంటాయి. ఈ విధంగా వర్ష సందర్భంలో
ఎటువంటి మార్పులు ఉంటాయో ఇక్కడ కవి వర్ణించడం జరిగింది. ఇక నెక్స్ట్ పద్యం చూడండి. దాదురు టర్ టర్ కర్తే झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर, पियू पियू चातक के गण, उड़ते सोन बालक आर्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇంకోసారి చూడండి. दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर, पियू पियू चातक के गण, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. వీటిలో దాదుర్ అనే పదం ఉంది. దాదుర్ అనగా కప్ప. టర్ర టర్ర కర్ణ, టర్ర టర్ర కర్ణ అంటే బెకబెకలాగడం. ఝిల్లి అంటే మిడుత. బజతి అంటే దాని సౌండ్, శబ్దం అగుట. మోర్ నెమలి. చాతక్ అనేది ఒక పక్షి పేరు. సోన్ బాలక్ అనేది కూడా ఇది కూడా ఒక పక్షి పేరు. ఆర్ధ సుఖ్, ఆర్ధ సుఖ్ అంటే మీ ఆనందంతో, ఆర్ధ సుఖ్ అంటే మీ ఆనందంతో. క్రందన్ ఏడవడం. ఘుమడ ఘుమడకర్, ఘుమడ ఘుమడకర్ అంటే కమ్ముకొని రావడం. గగన్ మే ఆకాశంలో. భరతే గర్జన్ గర్జిస్తాయి. ఇక్కడ చూడండి చెబుతున్నాడు. దాదురు టర్ టర్ కర్తే झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर, पियू पियू चातक गण, पियू पियू चातक गण. దాదురు అంటే మనం అనుకున్నాం అంతకు ముందే కప్ప అని. దాదురు టర్ టర్ కర్తే వర్ష సమయంలో కప్పలు బెకబెకమంటాయి. ఝిల్లి బజతి ఝంఝన్. ఝిల్లి ఝిల్లి అంటే ఇక్కడ పక్కన ఉంది చూడండి కీచురాయి. ఈ కీచురాయి జీ అనేసి సౌండ్తో ఎప్పుడు అది అరుస్తూనే ఉంటుంది. చెబుతున్నాడు మ్యావ్ మ్యావ్ రే మోర్. నెమలి ఏమని సౌండ్ చేస్తుందంట? మ్యావ్ మ్యావ్ అనేసి సౌండ్ చేస్తుంది. పియు పియు చాతక్ కే గణ్. చాతక పక్షి, చాతక పక్షి పియు పియు అనే సౌండ్ ను చేస్తుంది, అనే శబ్దాన్ని చేస్తుంది అని ఇక్కడ కవి చెప్పడం జరిగింది. ఈ చాతక పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది భూమి మీద పడిన ఏ నీటి బిందువును కూడా అది తాకదు. అంటే మీ మేఘము నుండి జాలువారే వర్షపు బిందువును భూమి మీద పడక మునుపే అది తాగుతుంది. అంతేగాని భూమిని తాకిన ఏ ఒక్క నీటి బిందువుని కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో తాగదు. ఇక్కడ అంటున్నారు उड़ते सोन बालक आर्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇక్కడ అంటున్నారు సోను బాలక్. సోను బాలక్ అంటే ఇలా ఉంటది. ఇది ఎక్కువగా మనకు లక్షద్వీప్ ప్రాంతంలో మనకు ఎక్కువగా ఈ పక్షి నివసిస్తుంది. చెబుతున్నాడు उड़ते सोन बालक ఆర్ధ సుఖ సే కర్ క్రందన్. అంటే వర్ష సందర్భంలో, వర్ష సమయంలో ఈ పక్షి ఎగురుకుంటూ, ఈ పక్షి ఆకాశంలో ఆనంద భాష్పాలను రాలుస్తూ విహరిస్తుంది
घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते గర్జన్ అంటే ఏమి ఆ కమ్ముకొని వచ్చిన మేఘాలలో ఏమి గగన్ మే భర్తే గర్జన ఆ మేఘాలు ఆకాశంలో గర్జిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అంతే కదా, మేఘాలు ఆకాశంలో కమ్ముకున్న తర్వాత మొదట అవి గర్జిస్తాయి. గర్జించిన తర్వాత ఏం చేస్తాయనన్నా మన కోసము వర్షిస్తాయి. ఈ భూమిపై ఏమి బంజరు భూమిని కూడా ఒక పంట భూమిగా మారుస్తాయి.